హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయంగా ఫైర్ పుట్టిస్తున్నాయి. తెలంగాణ మొత్తం జరుగుతున్న ఎన్నికల్లో ఉత్తర తెలంగాణకు సంబంధించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఇటు కరీంనగర్ కార్పొరేషన్తో పాటు రామగుండం కార్పొరేషన్ ఎన్నికల వేడిని పుట్టిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే రామగుండం కార్పొరేషన్ మూడవసారి ఎన్నికల్లో కార్పొరేషన్ హోదాలో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో 2 టర్ములు బీఆర్ఎస్ పీఠం కైవసం చేసుకోగా మూడోసారి ముందుంటూ కాంగ్రెస్ దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఈ 2 పార్టీలు బలాబలాలు తీర్చుకునేందుకు సిద్ధమయ్యాయి. 2014 తర్వాత కార్పొరేషన్ గా అవతరించిన రామగుండం కార్పొరేషన్ లో 2 పర్యాయాలు ఇండిపెండెంట్ల సహాయంతో గాని లేదంటే ఇతర పార్టీ సింబళ్లతో గెలిచిన వారితో గాని మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు పీఠాన్ని కైవసం చేసుకోగా ఈసారి మాత్రం ప్రభుత్వం పోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రాంతంలో డీలా పడిందని రాజకీయ విశ్లేషణ జరుగుతున్న క్రమంలో ఈసారి కాంగ్రెస్ దూకుడు పెంచి ముందుకు పోతున్న నేపథ్యంలో అసలు నిజంగానే ఈ 2 పార్టీల్లో ఎవరు రామగుండం పీఠాన్ని కైవసం చేసుకుందాం చూద్దాం. కార్మిక క్షేత్రం రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు రచ్చ చేస్తున్నాయి. హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్, గెలుపు కోసం కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇక బీజేపీ సత్తా చాటుకునేందుకు పోటీ పడుతుండగా సింహం పార్టీ సైతం బలమైన పోటీకి సిద్ధమైంది. అయితే రెబల్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇంతకీ రామగుండం కింగ్ ఎవరు కాబోతున్నారు? కార్మికుల ఓట్లు ఏ పార్టీకి కలిసొస్తాయి? కార్మిక లోకానికి గుండెకాయ అయిన రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారాయి. 60 డివిజన్లలో విస్తరించి ఉన్న ఈ కార్పొరేషన్లో మొత్తం 1,83,049 మంది ఓటర్లున్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఇక దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపినట్లయింది. ఇక ఈసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అభివృద్ధి మంత్రాన్ని పట్టిస్తున్నారు. ఇక గతంలా కాకుండా ఇప్పుడు సింగిల్గానే కార్పొరేషన్ ఎజెండాను ఎగరవేయాలనేది ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆలోచన. ఈ క్రమంలో నియోజకవర్గంలో అన్నీ తానే అయ్యి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటా తిరుగుతున్నారట. అయితే తెలంగాణ ఉద్యమం నుండి పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో ఉద్యమ ప్రభావంతో బీఆర్ఎస్ ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక గతంలో కార్పొరేషన్ ఎన్నికల టికెట్ కోసం ఆశావాహులు పోటీ పడుతుండగా ఈసారి ఇతర పార్టీల నాయకులకు పిలిచి బీఫామ్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చందర్ వాడవాడలా తిరుగుతూ ఓటును అమ్ముకోవద్దంటూ సెంటిమెంట్తో ప్రచారం సాగిస్తున్న తీరు ఆ పార్టీ అభ్యర్థులపై సానుభూతి క్రియేట్ చేస్తోందట. కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడం కోసం సాయాశక్తులు అడ్డొస్తున్నారు. ఇక ప్రధానంగా కార్మిక క్షేత్రంలో ఉన్న కార్మిక ఓట్లే టార్గెట్గా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ప్రచార జోరును పెంచుతున్నారు. కార్మిక క్షేత్రం రామగుండం కార్పొరేషన్ లో ప్రధానంగా మొదటి నుంచి కూడా వామపక్ష భావం ఎక్కువ. సింగరేణి కార్మికులు ఎక్కువ ఉండడం చేత ఇక్కడ బీజేపీ పార్టీకి స్థానం లేకుండా అయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇక్కడ మొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యం. ఇప్పుడు జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, లోకల్ ఎమ్మెల్యేగా
మక్కాన్ సింగ్ ఠాకూర్ దూకుడు పెంచడంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న ఇటు చందర్ కానీ లేదంటే కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి వీరు ప్రధానంగా ఇక్కడ తమ అభ్యర్థులను గెలిపించేందుకు పూర్తి ప్రయత్నాలు చేపట్టినప్పటికీ ప్రజల ఓటు ప్రజల నాడి ఎలా ఉందనేది మాత్రం త్వరలోనే తేలనుంది. ఇక మూడో పార్టీగా ఉన్న బీజేపీ పోటీ నామమాత్రంగానే ఉంది. ఇక కార్మిక క్షేత్ర కార్మికుల వామపక్ష ప్రభావం స్పష్టంగా కనబడుతుండగా మరోవైపు ఆ పార్టీలో అంతర్గత కలహాలు నాయకుల మధ్య ఆధిపత్య పోరు అభ్యర్థులపై ప్రభావం చూపుతున్నాయి. గతంలో కూడా బీజేపీకి ఇలాంటి అనుభవాలే ఎక్కువగా ఉన్న సందర్భాలు లేకపోలేదు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఏమాత్రం పోటీ ఇచ్చే ఛాన్స్ కనబడడం లేదు. అంతేకాకుండా రామగుండంలో స్వతంత్ర అభ్యర్థుల హవా ఎక్కువగా ఉంటుంది. పార్టీ టికెట్ దక్కని అభ్యర్థులు రెబల్స్ గా బరిలోకి దిగి మేయర్ గెలుపుకి కీలకంగా వ్యవహరిస్తుంటారు. గతంలో ఇదే జరిగింది. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందనే టాక్ వినబడుతోంది. ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో పాటు అటు ఇండియా పెండింగ్ అభ్యర్థులు మొత్తంగా డబుల్ డిజిట్ స్థానాలను గెలిచే అవకాశాలున్నాయి. రామగుండంలో స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ ఠాకూర్ ఆ పార్టీ అధికారంలో ఉండటంతో లోకల్గా కాంగ్రెస్కు బలంగా మారింది. ఇక బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు మాజీ మంత్రి కొప్పుల ప్రభావం ఉన్నప్పటికీ ఎప్పుడైనా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీకే ఓటర్లు మొగ్గు చూపుతారనే సాంప్రదాయం కొనసాగితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేయర్ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక కాంగ్రెస్ 25 నుండి 30 సీట్లు, బీఆర్ఎస్ 10 నుండి 15 మధ్యలో, బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్లు 15 స్థానాలకు పైగా గెలిచే అవకాశాలున్నాయనే రాజకీయ అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తానికి రామగుండం ఈసారి హస్తం పార్టీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయనే టాక్ జోరందుకుంది. ఇది మొత్తంగా చూసుకుంటే కార్మిక క్షేత్రం రామగుండం కార్పొరేషన్ సంబంధించి 11 నాడు జరగబోయే ఎన్నికల్లో పార్టీలకు ఎలాంటి పట్టం కట్టనున్నారు. స్థానిక ప్రజలైతే ఇప్పటికే ఇక్కడున్న సమస్యలు ప్రధానంగా అభ్యర్థులకు ప్రస్తావిస్తూనే అధికారంలో ఉన్న లోకల్ ఎమ్మెల్యేకు చెప్తూ గత 10 సంవత్సరాలుగా కార్పొరేషన్ పాలించిన మాజీ పాలకులకు కూడా తమ బాధలన్నీ ఏకరువు పెడుతున్న పరిస్థితి. మొత్తంగా ఇక్కడ ఎన్నికలన్నీ కూడా అభివృద్ధిని ఛాలెంజ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇక్కడ తామే అధికారంలో ఉన్నాం కాబట్టి తామే ఈసారి కైవసాన్ని చేసుకుంటాం రామగుండం పీఠాన్ని అంటూ కాంగ్రెస్ చెప్తుండగా, ఎట్టి పరిస్థితుల్లో గతంలో తాము చేసిన ఇక్కడ అభివృద్ధి పనులే తమను ఈసారి గట్టెక్కిస్తాయని చెప్పుకుంటూ బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ ఇండిపెండెంట్లు కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన కొంతమంది ఇతరులు కానీ ఈసారి కీలకంగా మారే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో చూద్దాం ఇక రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఈ పీఠాన్ని ఖచ్చితంగా కవచం చేసుకోవడానికి చూద్దాం. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ పుర లోకల్ న్యూస్ రామగుండం నుంచి.